చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ఆల్మోస్ట్ అన్ని దేశాలతో చైనాకి భూ వివాదాలు ఉన్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న మ్యారిటైమ్ బార్డర్స్ ఉన్న దేశాలు కూడా మీరు గమనిస్తే కనుక చైనాకి 14 దేశాలతో టెరిటోరియల్ బౌండరీస్ ఉన్నాయి అండ్ చుట్టుపక్కల చాలా దేశాలతో మ్యారిటైమ్ బౌండరీస్ ఉన్నాయి. వీటన్నిటితో ఆల్మోస్ట్ చైనా గొడవలే, ఏదో గొడవ అనమాట. చైనా భారతదేశంలో ఉన్న 90,000 కిలోమీటర్ల అరుణాచల్ ప్రదేశ్ మొత్తం నాదే అని చెప్పి చైనా చెప్తుంది. చైనా అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్గా భావించి జాంగ్నన్ అని పిలుస్తూ ఉంటుంది. అయితే అమెరికా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ వైపే స్టాండ్ తీసుకుంది. చైనా తప్పు అని చెప్పి, చైనాది అసంబద్ధమైన వాదన అని చెప్పి అమెరికా తేల్చి చెప్పేసింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం ఎప్పటికీ కూడా భారత్దేనని చెప్పి, చైనా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నాలు చేస్తే కుదరదు అని చెప్పి అమెరికా గట్టిగానే చెప్పింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం తమ భూభాగంలో ఉంది అని చెప్పి చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కూడా గట్టిగా వాదనలకు దిగారు. దీన్ని భారతదేశం ధీటుగా తిప్పికొట్టింది. నిరాధారమైన వాదనలు చేయటం వల్ల అబద్ధాలు నిజమవ్వని కూడా భారతదేశం చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్కి ఇటీవల మన ప్రధాని మోడీ గారు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆయన అక్కడ సేలా టన్నెల్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. చైనా భారత్ సరిహద్దుల్లోని తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని మోడీ గారు ప్రారంభించడం వల్ల ఇంకా చైనాకి కంటగింపుగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అరుణాచల్ ప్రదేశ్ పౌరులు, అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కూడా కేంద్రం భావిస్తోంది. అంతేకాదు రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా మనం చాలా గ్రాండ్గా చేస్తున్నాం. అంటే బార్డర్స్, చైనాతో ఏ బార్డర్స్ అయితే బార్డరింగ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ అని డెవలప్మెంట్ చేయడం కోసం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాం అక్కడ మనం.